Dear స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఒక క్షణం. ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు సంబంధించి మరియు ఎక్కడెక్కడ ఏమున్నాయో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ సిరీస్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని మొత్తం ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా ఛానల్ మీకు కాకుండా ఉపయుక్తం అవుతుంది అనుకుంటే మీ మిత్రులకు కూడా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే విధంగా వీడియోలను షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకిత ఉత్సాహంగా చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, చూద్దాం. నేను సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి 2 రకాల ఖాళీలు ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్స్ మెయింటెనెన్స్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక జాబ్. రెండవది కంప్యూటరు పక్క పెడితే జూనియర్ అటెండెంట్స్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రెండింటికి కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకదానికి నోటిఫికేషన్ వచ్చేసి జూలై 29th ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనుసరించి డిగ్రీ ఆర్ ఏదైనా రికగ్నైజేషన్ చేసి ఉండాలి, కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా 7 years ఎక్స్పీరియన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇది మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తూ ఉండొచ్చు. ఇదే విధంగా ఏజ్ 56 yearsకి బిలో ఉండాలి. ఇదొకటి. దీంట్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇది పర్మనెంట్ జాబ్. ఇక రెండవది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో మనము చూసినట్టయితే కుకింగ్ నాలెడ్జ్, కొన్నిటికి కుకింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి వస్తుంది. ప్యానల్ ఆఫ్ ద ఫిల్లింగ్ 80 vacancies ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అటెండెంట్. దీనికి కుకింగ్ నాలెడ్జ్ కూడా కొద్దిమందికి ఉండాలి. లెవెల్ 3 పే మ్యాట్రిక్స్, అంటే ఆ పే స్కేల్స్ అనేటివి 21,700 నుంచి వెళ్ళి హెచ్ఆర్ఏ కలుపుకుంటే 46,210 ఉంటుంది. ఇంకా వీటికి అదనంగా ఉంటుంది. 10th standard స్టూడెంట్స్ మరియు దాని మీద మినిమం అవగాహన ఉండి ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా దీని మీద, ఎవరైతే కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారికి హోటల్ మేనేజ్లో, రెస్టారెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, అండర్టేకింగ్ వాటిల్లో చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. ఏజ్ సంబంధించి 18 years ఏజ్ ఉంటుంది. 27 వరకు ఎలిజిబుల్ ఉంటుంది. 1st July August 2024 వరకు వాళ్ళ వయసు 27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎక్స్ సర్వీస్మెన్, విడోస్, డోవర్స్ విడోస్, జ్యుడిషియల్లీ సప్లిమెంటరీ ఉమెన్ అండ్ నాన్ రీమ్యారీడ్ అండ్ వీళ్ళందరికీ కూడా 3 years ఎగ్జామ్షన్ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటివి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 marks ఉంటాయి. రిటర్న్ టెస్ట్ కుకింగ్ అండ్ culinary ఆర్ట్స్ 70 marks ఉంటుంది. 60% ఆఫ్ మార్క్స్ కాంపిటెంట్, 70% మార్కులు మినిమం రావాలి. ప్రాక్టీస్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ 70 marks ఉంటాయి. ఇంటర్వ్యూకి 30 marks, టోటల్ 200 marks, 60% రావాలి. టోటల్లీ 60% వచ్చిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ 17 ఉంటుంది. 17 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. అందులో అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, ఎర్నాకుళం, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, పాట్నా అండ్ విశాఖపట్నం. ఇక సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ సంబంధించి వీటి ఎక్కడెక్కడ ఎన్ని అనేటువంటివి మనకు డీటెయిల్స్ ఉంటాయి. వీటి ఆధారంగా మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఒక మంచి అవకాశం. సుప్రీంకోర్టులో ఒక మంచి అత్యున్నతమైన న్యాయస్థానంలో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో మీరు ఉద్యోగి అంటే మీకుండే గౌరవం వేరు ఉంటుంది, మీకుండే సెక్యూరిటీ వేరు ఉంటుంది. తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి దరఖాస్తు ఫీజు వచ్చేసి 400 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలకు, దివ్యాంగులకు మాత్రము 300 రూపాయలే ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్,
సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఒక క్షణం. ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ